వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 6 మస్ట్ హ్యావ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. సో, పాయింట్స్ అనేటివి మన వార్డ్రోబ్‌లో చాలా వరకు ఇంపాక్ట్ అనేది చూపిస్తాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి బ్లూ డెనిమ్ పాయింట్. సో, ఈ బ్లూ డెనిమ్ పాయింట్ మీ వార్డ్రోబ్‌లో ఉండడం వల్ల మీరు ఎలాంటి అవుట్‌ఫిట్‌నైనా గానీ క్యారీ చేయొచ్చు. ఎలాంటి అవుట్‌ఫిట్‌కైనా ఇది సెట్ అవుతుంది బ్లూ డెనిమ్ జీన్. సో, ఒక బ్లూ డెనిమ్ జీన్ ఏసి మీద ఒక క్యాజువల్ టీ షర్ట్ ఏసినా గానీ సెట్ అవుతుంది. అలాగే మీరు చెక్ షర్ట్ ఏసినా గానీ ఈ బ్లూ డెనిమ్ జీన్‌కి చాలా బాగా సెట్ అవుతుంది. కాబట్టి మీ వార్డ్రోబ్‌లో ఖచ్చితంగా బ్లూ డెనిమ్ పాయింట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో, ఒకటి తీసుకోండి. ఇక రెండో పాయింట్ వచ్చేసి ప్లీటెడ్ ట్రౌజర్స్. సో, ఈ ప్లీటెడ్ ట్రౌజర్స్ అనేది ఈ మధ్య చాలా బాగా ట్రెండ్ అవుతుంది. సో, ఈ కే డ్రామా, కొరియన్ వెబ్ సిరీస్ వల్ల ఈ ప్లీటెడ్ ట్రౌజర్‌లు హవా అనేది ఎక్కువైంది. కాబట్టి ఈ ప్లీటెడ్ ట్రౌజర్‌లు ఫ్లెక్సీగా, కంఫర్ట్‌గా, రిలాక్స్‌గా ఉంటాయి. కాబట్టి ఇవి మనకు ఎక్కువ సేపు వేసుకున్నా గానీ కంఫర్ట్‌ని ఇస్తాయి. కాబట్టి మీరు ప్లీటెడ్ ట్రౌజర్ ఉండడం వల్ల మీకు ఒక సెమీ ఫార్మల్ లుక్ అనేది వస్తుంది. సో, దీన్ని మీరు ఎఫర్ట్‌లెస్‌గా స్టైల్ కూడా చేయొచ్చు. కాబట్టి మీ వార్డ్రోబ్‌లో ఒక ప్లీటెడ్ ట్రౌజర్‌ని కూడా తీసుకోండి. ఇక థర్డ్ వన్ వచ్చేసి కార్గో పాయింట్స్. సో, ఈ కార్గో పాయింట్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఎప్పటినుంచో ఇప్పటికి కూడా ట్రెండింగ్‌లోనే ఉన్నాయి. కాబట్టి కార్గో పాయింట్స్ ఏయడం వల్ల ఒక మంచి రిలాక్స్ ఫిట్ వైబ్ అనేది మీకు వస్తుంది. అలాగే మీరు ఈ కార్గో పాయింట్స్ ఏయడం వల్ల యూనిక్‌నెస్ అనేది మీరు పొందుతారు. 10 మందిలో ఉన్నా గానీ మీకే యూనిక్‌నెస్ అనేది వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక కార్గో పాయింట్ మన వార్డ్రోబ్‌లో ఉండాలి. సో, ఇది కూడా తీసుకోండి. ఇక ఫోర్త్ పాయింట్ వచ్చేసి లెనిన్ పాయింట్స్. సో, ఈ లెనిన్ పాయింట్స్ ఉండడం వల్ల చాలా వరకు మనకు బ్రీతబుల్‌గా ఉంటాయి. ఎఫర్ట్‌లెస్‌గా కూడా స్టైల్ చేయొచ్చు. మనం వెకేషన్‌లో ఉన్నప్పుడు ఎటైనా గోవా గానీ, ఎటైనా టూరిస్ట్ ప్లేస్ వెళ్ళినప్పుడు ఈ యొక్క లెనిన్ పాయింట్ మాత్రం ఖచ్చితంగా ఉంచుకోవాలి మీ బ్యాక్ ప్యాక్‌లో. ఖచ్చితంగా ఈ లెనిన్ పాయింట్స్ అనేది మీరు క్యారీ చేయాలి. సో, ఈ లెనిన్ పాయింట్స్ చాలా బాగా మీ స్టైల్‌ని ఎలివేట్ చేస్తాయి. కాబట్టి ఒక లెనిన్ పాయింట్స్ కూడా తీసుకోండి. ఇక ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి గూర్ఖా పాయింట్స్ లేకపోతే హై వేస్ట్ ట్రౌజర్స్ అంటారు. సో, ఈ గూర్ఖా పాయింట్స్ అనేది ఖచ్చితంగా మీ వార్డ్రోబ్‌లో ఉండాలి. ఇది మంచి ఫార్మల్ లుక్‌ని మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో, ఎలాంటి ఫార్మల్ ఈవెంట్స్‌కైనా గానీ ఇది యేసుకెళ్ళొచ్చు. అలాగే మీ లుక్‌ని కూడా ఇది చాలా వరకు ఎలివేట్ అవుతుంది. ఖచ్చితంగా మీ వార్డ్రోబ్‌లో ఉండవలసింది ఒక గూర్ఖా పాయింట్. ఇక సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఒక ట్రాక్ పాయింట్స్. ఒక ట్రాక్ పాయింట్ ఉండడం వల్ల మీరు క్యాజువల్‌గా బయటకెళ్ళినప్పుడు ఉంటుంది. అలాగే మీరు జిమ్‌కి కూడా యేసుకెళ్ళొచ్చు. సో, జిమ్‌కేసుకెళ్ళేటప్పుడు చాలా వరకు ఈ ట్రాక్స్ ప్యాంట్ అనేటివి కంఫర్టబుల్‌గా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీ వార్డ్రోబ్‌లో ఒక ట్రాక్ ప్యాంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో, ఇవే 6 మస్ట్ హావ్ పాయింట్స్ ఫర్ మెన్స్. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ.